శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానం జరిపించేవారు. ఆగస్టు 1, 2025న హైదరాబాద్ వాస్తవులు C3 ఇండియా డెలివరీ సెంటర్ గ్రూప్ వారు మరియు ప్రోకేర్ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ప్రోకేర్స్ C3 ఇండియా డెలివరీ సెంటర్ గ్రూప్ సభ్యులందరితోటి వారి యొక్క స్వస్థముల చేత అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఈరోజు అమ్మ నాన్న ఆశ్రమంలోకి రావడం జరిగింది. మాకు ఇంతకంటే ముందు తెలిసిన నెట్వర్క్లో ఈ ఆశ్రమం గురించి తెలిసింది. అందుకోసం ఇక్కడున్న మెంటల్లీ రిటార్డ్ పీపుల్ కోసం ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలి, పార్ట్ ఆఫ్ CSR అనేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. సో హియర్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. చాలా మంచిగా పని చేస్తున్నారు. సర్వింగ్ దోస్ పీపుల్ ఈజ్ సో గ్రేట్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా మందికి ఇది సాధ్యపడదు, చేయాలనుకున్నా కూడా దే ఆర్ మేక్ ఇట్ హ్యాపెన్ నౌ. సో వీఆర్ సో ఇంప్రెస్డ్ అండ్ అప్రిషియేటింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దేర్ అండ్ we definitely continue to contribute. So this is a great opportunity extended by Crow and C3 India Delivery India Private Limited company, carry over their CSR initiatives over the period of time. We've seen and we've gotten in touch with so many different organizations. This particularly has gotten eye, and this is actually emotionally overwhelming at what scale they are taking care of the people and how they are putting the resources to good use, how they are helping those who no one would like to help or no one is really helping. And this is a great opportunity for us to be witnessing and coming back to the society and see what the society's troubles or the real scenarios are. Coming back and witnessing it by ourselves, it's a great opportunity. And again, this is a tremendous effort put together by this team at Amma Nanna. I commend them. It's really impressive, and I would wish them all the luck, and we would continue to build this relationship over the period of time by way of Crow, by way personally, and to make sure our efforts in the society mean something and count something as humanly as possible. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.